అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్వాకానికి ఆయన కుటుంబ సభ్యులు బలి కావాల్సి వస్తోంది. ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రకటించి యావత్ దేశాన్ని పూర్తిగా నేలమట్టం చేశాడు. ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నాయన్న కారణం చూపి టెహరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని నిలిపేశాడు. ఆ తర్వాత నుంచి మొదలైన యుద్ధంలో ఇరాన్ అమెరికాను ధీటుగా ఎదుర్కొంది. ఇరాన్ దెబ్బకు అమెరికా తోక ముడిచింది. ఇక ఇరాన్ను ధైర్యంగా ఎదుర్కోలేని ట్రంప్ ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తారని బెదిరిస్తున్నాడు. దీనికి కౌంటర్గా ఇరానియన్ టెలివిజన్ బహిరంగంగానే ట్రంప్ కుమారుడు బారెన్ ట్రంప్ను చంపితే $10 మిలియన్ రివార్డు ఇస్తామని ఆఫర్ చేసింది. ట్రంప్ కుమారుడు బారెన్ తలకు $10 మిలియన్ వెలకట్టింది. వివరాలు ఇప్పుడు చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఆయన ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. ప్రతి దేశంలో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నాడు. తనకు పడని దేశాల ప్రెసిడెంట్లకు చేతులకు వేడీలు వేసి బలవంతంగా అమెరికాకు రప్పించుకున్న ఘటనలు ఉన్నాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే పొరుగున ఉన్న వెనిజువెలాను చెప్పుకోవచ్చు. వెనిజువెలా నుంచి అమెరికాకు కుప్పలు తెప్పలుగా డ్రగ్స్ వచ్చి పడుతున్నాయని ట్రంప్ ఆరోపించాడు. అమెరికా మిలిటరీని వెనిజువెలాకు పంపించి రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్న ప్రెసిడెంట్ మొదలును లేపి ఆయన చేతులకు వేడీలు వేసి హెలికాప్టర్లో న్యూయార్క్కి తీసుకొచ్చిన ఘనత ట్రంప్దే. ఇక ట్రంప్ అసలు ఉద్దేశం వెనిజువెలాను గుప్పెట్లో పెట్టుకుని అక్కడి చమురు నిల్వల్ని హస్తగతం చేసుకోవాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం. అయితే వెనిజువెలాలో ఆయన ప్లాన్ వర్కౌట్ అయింది. కానీ ఇరాన్కొచ్చేసరికి ఆయన ప్లాన్ బెడిసికొట్టింది. ఆదివారం నాడు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. వెనిజువెలా మాదిరిగా ట్రంప్ ఇరాన్ ఆయిల్పై కన్నేసి అక్రమంగా తమ ఆయిల్ని తరలించుకుపోవాలనుకున్నాడు. కానీ ఆయన పన్నాగం ఇక్కడ పారలేదు. ఇక యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చుక్కలు చూపించింది. ఇరాన్ యుద్ధంపై అమెరికా $40 బిలియన్ వరకు వ్యయం చేసింది. అదే సమయంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్ని కోల్పోయింది. ఇక యుద్ధంలో విచ్చలవిడిగా ఆయుధాలు వినియోగించింది. ఇక యుద్ధం చేద్దామంటే చేతిలో ఆయుధాలు లేకుండా పోయాయి. దీంతో దిక్కుతోచని ట్రంప్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడు. ఇరాన్ని ఆర్థికంగా దివాలా తీయించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక ట్రంప్ వాలకంతో విసుగు చెందిన ఇరాన్ ఆయన కుటుంబ సభ్యుల్ని లేపేయాలనే ఆలోచనలో ఉంది. గతంలో కూడా ట్రంప్ కుటుంబాన్ని ఎలా చంపాలో ఒక వీడియోని విడుదల చేసింది. ఇక తాజాగా మరోమారు ట్రంప్ కుమారుడు బారెన్ ట్రంప్ని ఎలా చంపాలి అనే అత్యంత భయానక కథనాన్ని ఇరాన్ టీవీలో ప్రసారం చేసింది. జూనియర్ ట్రంప్ని చంపితే $10 మిలియన్ రివార్డుగా ఇస్తామని ఆఫర్ చేసింది. ఇక ఇరాన్ ప్రభుత్వం నేరుగా ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుందని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. కాగా సుమారు 3 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో బారెన్ని ఎలా చేరుకోవాలని, అతని నిఘా, అతని చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూపిస్తూ గ్రాఫిక్స్తో బారెన్ ట్రంప్ని ఎలా చంపాలో చూపించింది. అలాగే బారెన్ నివసించే పరిసరాల సెగ్మెంట్ మ్యాప్లను చూపించింది. ఇదే ప్రసారంలో ట్రంప్ కుమారుడి చుట్టూ ఉన్న సీక్రెట్ సర్వీస్ని ఛేదించుకుని వెళ్లే మార్గాల్ని కూడా చూపించింది ఇరాన్ టీవీ. అయితే బారెన్ ఎలా చంపాలో అనే దానిపై ఎక్కువగా డ్రమాటిక్ గ్రాఫిక్స్ని చూపించారు. అలానే బారెన్ ట్రంప్ని సంప్రదించే ప్రయత్నం ఎంతవరకు విజయవంతమైందనడానికి ఎటువంటి ఆధారాల్ని చూపించలేకపోయింది. ఇక దాదాపు అంతా గ్రాఫిక్స్లోనే బారెన్ చుట్టుముట్టి పలు రకాల సీక్రెట్ సర్వీస్ దళాలు ఆయనకు రక్షణగా ఉంటాయని, అలాగే ఆయన సోషల్ కనెక్షన్స్కు సంబంధించి కూడా కొంత సమాచారం పంచుకుంది. ఇక తాజా పరిణామాల క్రమంలో ఇరాన్లో రాజకీయ ప్రసంగాల నుంచి ప్రభుత్వ మీడియాలో లేదా బహిరంగ సభల్లో ఎక్కడ చూసినా అమెరికా అధికారుల్ని బెదిరించడంతో పాటు ట్రంప్ కుటుంబ సభ్యుల్ని చంపుతామంటూ హెచ్చరించడం వరకు ఇప్పటివరకు జరుగుతున్న తంతు. అయితే ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఛానల్లో ట్రంప్ కుమారుణ్ణి ఎలా చంపాలో గ్రాఫిక్స్తో సహా ప్రసారం చేయడం చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే గతంలో కూడా ఇలాంటి వీడియోలు ఇరాన్లో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆయన భార్య మెలేనియాను చంపాలంటూ పెద్ద ఎత్తున ఇరాన్ టెలివిజన్లో వార్తలు ప్రసారమయ్యాయి. మెలేనియాను న్యూయార్క్లో షాపింగ్కు వెళ్లినప్పుడు చంపాలని వీడియోలో సూచించారు. ఆమె తరచూ న్యూయార్క్ రోడ్లపై కనిపిస్తూ ఉంటారు. షాపింగ్కి వెళ్లినప్పుడు లక్ష్యంగా చేసుకుని చంపవచ్చునని టెలివిజన్లో సూచించారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సభ్యులు లేదా వారి అనుచరులు అమెరికా మాజీ ఉన్నతాధికారుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు గతంలో ఆరోపించారు. వారిలో ప్రధానంగా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కూడా ఉన్నారు. ఇక బోల్టన్ విషయానికొస్తే ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన 2020లో ఇరాన్ క్యూడ్స్ ఫోర్స్ కమాండర్ కాసిం సులేమానీని బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్రోన్ల సాయంతో లేపించారు. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఇరాన్ హిట్ లిస్ట్లో ట్రంప్ని చేర్చింది. ఇక ట్రంప్ కూడా ఇరాన్ హిట్ లిస్ట్లో తానే నెంబర్ 1 అని పలుమార్లు చెప్పాడు. ఇటీవల నాటో సదస్సుకు అంకారా వెళ్లినప్పుడు కూడా ఇరాన్ ట్రంప్ని లక్ష్యంగా చేసుకుందన్న వార్తలు గుప్పమన్నాయి. దీంతో ట్రంప్ వచ్చిన విమానంలో కాకుండా మిలిటరీ విమానంలో రహస్యంగా అంకారా దాటి బ్రిటన్ చేరుకున్నారు. ఇక బ్రిటన్ నుంచి అమెరికాకు పయనమవుతున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ హిట్ లిస్ట్లో తానే ప్రథమ స్థానంలో ఉన్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. అమెరికా ప్రాసిక్యూటర్లు 2024లోనే ట్రంప్ని హత్య చేయడానికి ఇరాన్ పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టిందని తెలిపింది. దీంతో ఆయన భద్రతను మరింత పెంచారు. ఇక తాజాగా ఇరాన్ టెలివిజన్లో ప్రసారమవుతున్న వీడియోలను బట్టి చూస్తే ట్రంప్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని ఏరివేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ట్రంప్ని టార్గెట్ చేసింది ఇరాన్. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి సంయుక్తంగా టెహ్రాన్పై బాంబులతో దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు సీనియర్ ఇరానియన్ మిలిటరీ అధికారులు, రాజకీయ నాయకులు చనిపోయిన వారిలో ఉన్నారు. ఇక ఖమేనీ చనిపోయిన తర్వాత నుంచి టెహ్రాన్లో అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలన్న వాదన మరింత పెరిగింది. ట్రంప్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని చంపాలని ఇరాన్ టెలివిజన్లో బహిరంగంగానే ఎలా చంపాలో సలహాలు, సూచనలు కూడా ఇచ్చే స్థాయికి దిగొచ్చాయి పరిస్థితులు. ఇక తాజాగా ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాది మంది ఇరాన్ ప్రజలు పాల్గొన్నారు. వారంతా ముక్త కంఠంతో అమెరికాకు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా శాపనార్థాలు పెట్టారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి బహిరంగంగానే ట్రంప్ను హత్య చేయాలని పిలుపునిచ్చారు. ఇక తాజాగా ఇరాన్ టెలివిజన్లో ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ని కూడా చంపాలని, చంపితే $10 మిలియన్ రివార్డు ప్రకటించే స్థాయికి చేరుకున్నాయి పరిస్థితులు. అయితే టెలివిజన్ యాంకర్ చివర్లో బారన్ని ట్రంప్ చంపి $10 మిలియన్ రివార్డ్ దక్కించుకునేందుకు చాలా మంది క్యూలో ఉన్నారనడం గమనార్హం. గతంలో మెలానియా బారన్లను లక్ష్యంగా చేసుకున్న బెదిరింపుల వీడియో గత నెల చివర్లో విడుదలయ్యాయి. మొత్తం AI ద్వారా సృష్టించిన ఈ వీడియోలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్లకు వ్యతిరేకంగా బెదిరింపుల తర్వాత వచ్చింది తాజాగా ఈ ప్రసారం. అయితే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఈ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతోంది. చివరగా గత నెలలో విడుదల చేసిన వీడియోలో వేర్ టు కిల్ మెలానియా అనే టైటిల్తో ఇరాన్ న్యూస్ ఏజెన్సీ తస్నీమ్ ఒక కథనాన్ని ప్రచురించింది. కాగా IRGCకి అనుబంధం సంస్థ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ 2 నిమిషాల నిడివికల AI జనరేట్ వీడియోలో బహిరంగంగానే అమెరికా ఫస్ట్ లేడీని చంపాలని పిలుపునిచ్చింది. ఇక తాజాగా ట్రంప్ కుమారుడు బారన్ని లక్ష్యంగా చేసుకుని చంపడంతో పాటు $10 మిలియన్ రివార్డ్ని కూడా ప్రకటించింది. ఇక ఇరాన్లో ఇలాంటి ఫత్వాలు సర్వసాధారణమే. గతంలో సల్మాన్ రష్డీ రాసిన సెటానిక్ వర్సెస్ పుస్తకం పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన్ను చంపాలని ఫత్వా జారీ చేశారు. దీంతో ఆయన కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. ఇక తాజాగా ఇరానియన్లు ట్రంప్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఫత్వా జారీ చేశారని చెప్పుకోవచ్చు. మరి ట్రంప్, ఆయన కుటుంబానికి భద్రత పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.